ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి అండి. అసలు ఏం చేయకపోవడమే బెటర్. అసలు ఏమైంది అనుకుంటున్నారు కదా. మార్నింగ్ 4 కి నిద్ర లేచి అన్ని పనులు చేసుకుని ఓ గిన్నె వాటర్ వేడి చేసి దానిలో లెమన్ కూసంత హనీ వేసుకొని సాధించేస్తా నేను అనుకున్నది అనుకుంటూ చేస్తున్న కృషి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్టు. డైట్ ఎందుకు చేస్తున్నానో, హెల్దీ ఫుడ్స్ ఎందుకు తింటున్నానో అని సంబంధం లేకుండా ఎక్కడదక్కడే ఉంది. ఈ గ్యాప్ లో విసిగొచ్చేసి బిర్యానీ తెప్పించేసుకొని ఫుల్ గా లాగిన్ చేశాను. అంటే రేపటి నుంచి మళ్ళీ రియలైజ్ అవుతానులేండి, అస్సలు బిర్యానీ తినకూడదు అని. అయినా ఎన్ని చేయి గనుక నేను రానంత వరకే వన్స్ ఈ స్టెప్పింగ్ ఐ వెంట్ బ్యాక్ అగైన్ అంటుంది. ఏంటో అర్థమైంది కదా. రమ్మంటున్న జుట్టేమో రాదు, వద్దంటున్న పొట్టేమో వస్తుంది, వచ్చి పోనంటుంది. అందుకే ఏదైతే అదైందిలే అనుకొని ఒకరి కోసం ఇంకొకరిని అన్యాయం చేయడం ఇష్టం లేక అందుకే మరి నాలుగుని సాటిస్ఫై చేయాలని డిసైడ్ అయిపోయాను. సరే కానీ ట్రెండ్ అవుతున్న చికెన్ కర్రీలో ఇడ్లీల కాంబినేషన్ ట్రై చేస్తాను. ఇడ్లీలు పెట్టినప్పుడు ఒక్కసారి చికెన్ తీసుకురమ్మన్నాను. మా వారైతే కళ్ళు గెర్రని తిరిగి ఇదేం ట్రెండ్ అనుకుంటూ వెళ్ళిపోయారు. సరే ఇంతకు దానికోసం ఇడ్లీలు చికెన్ తెప్పించుకున్నావా అనుకుంటారేమో. ఆఫ్టర్నూన్ మేము లేకుండా చికెన్ బిర్యానీ తిన్నారని మా కోసం అయితే ఇప్పుడు తీసుకొచ్చారు. తనైతే సింపుల్ గా ఉంటుందని ఇడ్లీ తెచ్చుకున్నారు. ఛాన్స్ దొరికింది కదా అని చికెన్ లో ఇడ్లీలు నంచుకొని తిన్నాను. పెద్దగా డిఫరెన్స్ ఏం అనిపించలేదు. అలా బేచి బాలేదే అలా కూడా ఏం లేదు. ఓకే ఇంతకు మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కామెంట్